హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఇండియన్ రైల్వే రైల్1 అనే యాప్ నైతే డిజైన్ చేసింది. ఈ యాప్ లో మనకు అన్ని రకాల ఆప్షన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా ఈ యాప్ లోనే చేసుకోవచ్చు. అన్రిజర్వ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఇదే యాప్ లో మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ ట్రాకింగ్ చేయొచ్చు. ఇలాగా అన్ని రకాల ఆప్షన్స్ అనేది ఈ యొక్క యాప్ లోనే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ యాప్ వచ్చేసి ఇంతకుముందు ప్లే స్టోర్ లో స్వరైల్ అనే యాప్ తోటి అయితే ఎర్లీ యాక్సెస్ లో ఉండేది, కానీ కొంతమందికి మాత్రమే అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి రైల్1 అనే యాప్ తోటి మనకు ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంది. ఈ యాప్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత దీని యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఈ యొక్క యూజర్ ఐడి ఆధార్ తోటి ఎలా అథెంటికేషన్ చేయాలి అనేది నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యొక్క రైల్1 యాప్ యూజ్ చేసి మనం రిజర్వేషన్ అనేది ఎలా చేసుకోవాలి, అంటే ట్రైన్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ వచ్చేసి మన వెబ్సైట్ లో కూడా మనం అక్కడ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయండి. వెబ్సైట్ వచ్చేసి www.rvprasadtech.com. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఆర్టికల్ అనేది మీరు చదవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా రైల్1 యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఎందుకంటే లాగిన్ డీటెయిల్స్ అవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చూసినట్లయితే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలంటే వీడియో అనేది లెంత్ అవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ యొక్క రైల్1 యాప్ లో ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మన యొక్క ఆధార్ తోటి అథెంటికేషన్ అవుతుంది. అంటే మన యొక్క పర్సనల్ ఐడి అనమాట. అంటే మన యొక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కూడా టికెట్లు అనేది బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ముందే యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యూ మీద క్లిక్ చేయాలి. యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్డ్ ప్యాసింజర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో నేను ఆల్రెడీ 4 మెంబర్స్ పేర్లు అనేది నేను యాడ్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే మనం రిజర్వేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. అది ఎలాగో కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము మన ఇంట్లో వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మేల్ ఫీమేల్ అని చెప్పేసి కనిపిస్తుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ కన్స్ట్రక్షన్ టైప్ దీని మీద క్లిక్ చేసి పర్సనల్ విత్ డిజబిలిటీ పర్సన్స్ ఎవరైనా ఉంటే గన పైది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్కార్ట్ జనరల్, నేను జనరల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్సెస్ అనమాట. బెర్త్ ప్రిఫరెన్సెస్ లో మీకు లోవర్ బర్త్, మిడిల్ బర్త్, అప్పర్, సైడ్ లోవర్, సైడ్ మిడిల్, సైడ్ అప్పర్, విండోస్, క్యాబిన్ ఇలా మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. ఇందులోంచి మీకు ఏ బెర్త్ కావాలో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీల్స్ ప్రిఫరెన్స్, ఇక్కడ మీరు వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి కార్డు టైప్ ఇది ఆప్షనల్ అనమాట. మీరు కావాలనుకుంటే ఐడి కార్డు అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ అనేది ఇవ్వచ్చు, లేదంటే కన్నా అది మీ ఇష్టం అనమాట. ఇలాగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ అనేది షో చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం టికెట్లు బుక్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ రిజర్వ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, రిజర్వ్డ్ మీద క్లిక్ చేయాలి. రిజర్వ్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ టు అంటే మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టికెట్స్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ నేను ఒక స్టేషన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు నచ్చినటువంటి స్టేషన్ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక స్టేషన్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత టూలో కూడా ఒక స్టేషన్ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు డిపార్చర్ డేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీరు ఏ డేట్లో మీరు జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 13వ తారీఖు అనేది సెలెక్ట్ చేశాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోటాలో సెలెక్ట్ చేసుకున్నట్లయితే జనరల్, లేడీస్, లోవర్ బర్త్, అబ్లిక్, సీనియర్ సిటిజన్ ఇది వచ్చేసి సీనియర్ సిటిజన్కు యూజ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి పర్సనల్ విత్ డిజబిలిటీ, డ్యూటీ పాస్, తత్కాల్, ప్రీమియం తత్కాల్. మీరు ఒకవేళ తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలనుకుంటే తత్కాల్ సెలెక్ట్ చేసుకోవాలి. తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను జనరల్ టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నాను, అంటే జనరల్ కోటాలో నేను జనరల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్టింగ్ జర్నీ, రైల్వే పాస్ కన్సెషన్, పర్సనల్ విత్ డిజబిలిటీ, మీకు ఏదైనా ఈ ఆప్షన్లలో సూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సింపుల్గా సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ట్రైన్లు షో చేయడం జరుగుతుంది ఆ రూట్లో వెళ్ళేటి. అందులో నేను ఈ ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ సి అవైలబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, స్లీపర్ క్లాస్కి వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ 13 ఉంది, తర్వాత వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ మీరు వద్దు అనుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు కొంచెం బ్యాక్ వచ్చేసి స్టేషన్స్ అంటే అదర్ స్టేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు వెయిటింగ్ లిస్ట్ లేకుండా కన్ఫర్మ్ టికెట్స్ కావాలనుకున్నప్పుడు బోర్డింగ్ స్టేషన్ ఉంటుంది కదా, మీరు ఎక్కడైతే ఎక్కాలో దానికంటే ముందల స్టేషన్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే నేను ఒక స్టేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత అంటే దీనికంటే ఒక స్టేషన్ ముందల అనమాట, ఎందుకంటే ఇందులో వెయిటింగ్ లిస్ట్ వస్తుంది కాబట్టి నేను దీనికంటే ముందల స్టేషన్ అనేది ఒకటి సెలెక్ట్ చేశాను. అందులో ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సింపుల్గా సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ ట్రైన్ అనమాట. ఇక్కడ సి అవైలబిలిటీలో ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఆ స్టేషన్ నుంచి మనకు 111 సీట్లు అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. కానీ బోర్డింగ్ స్టేషన్ వచ్చేసి మనం ఎక్కడైతే ఎక్కాలనుకుంటామో ఆ స్టేషన్ నేమ్ అనేది ఇవ్వాలి. అది ఎలాగో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నా, ఎందుకంటే ఈ టికెట్ నేను బుక్ చేయాలనుకుంటున్నా కాబట్టి. ఒక స్టేషన్ ముందర నుంచి టికెట్ బుక్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అక్కడి నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను ఎక్కడి నుంచి అయితే ఎక్కాలనుకుంటున్నానో ఆ స్టేషన్ నుంచి చెక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ ఉంది అనమాట. అందుకోసం చెప్పేసి నేను దీనికంటే ముందల స్టేషన్ అనేది ఒకటి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత బోర్డింగ్ స్టేషన్లో మనం ఎక్కడైతే ట్రైన్ ఎక్కాలనుకుంటున్నామో ఆ స్టేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్యాసింజర్స్, యాడ్ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ మీ యొక్క ఐడిలో ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా నేను ముందే మన ఇంట్లో వాళ్ళే ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అని, అలా యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ ఎగ్జిటింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ లిస్ట్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఆ లిస్ట్లో నుంచి ఇక్కడ ఒకరి పేరు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కన్నా యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీ యొక్క ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మేల్, ఫుల్ నేమ్, ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత ఏజ్ ఇవ్వాలి. ఏజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్సెస్లో నేను అప్పర్ బెర్త్ ఇచ్చిన తర్వాత సింపుల్గా యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫైనల్ చార్ట్లో మీకు థర్డ్ ఏసీలో గిన వేకెన్సీ ఉన్నట్లయితే గిన మీకు అప్గ్రేడ్ అవ్వచ్చు. అంటే అది గ్యారంటీ ఏమి ఉండదు, అప్గ్రేడ్ అవ్వచ్చు. అందుకోసం చెప్పేసి ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెర్త్ ఆర్ అలోకేటెడ్, తర్వాత వచ్చేసి ప్రిఫర్డ్ కోచ్ నెంబర్. ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో అంటే ఫ్రెండ్స్ ఇంతకుముందే టికెట్ బుక్ చేసుకొని ఉంటారు, వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్గా S1లో వచ్చింది, మీకు కూడా అదే కోచ్లోనే S1లోనే రావాలి సీటు అనుకున్నప్పుడు మీరు ప్రిఫరెన్స్ కోచ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అది ఎప్పుడు మనకు వర్క్ అవుతుందంటే సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి కదా ఎక్కువగా, అప్పుడైతే సేమ్ కోచ్ రావచ్చు అనమాట. మీకు 1-2 సీట్లు ఉన్నప్పుడు అదే కోచ్లో రాదు, కానీ మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట, అది మీ ఆప్షన్. తర్వాత వచ్చేసి రిజర్వేషన్ ఛాయిస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నన్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు కావాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, అవసరం లేదనుకుంటే నో మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తేనే మేలు అనమాట, ఎందుకంటే పెద్దగా అమౌంట్ అనేది కట్ అవ్వదు. 20 పైసా 26 పైసా లేదంటే 30 పైసా లోపలనే మనకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ అందరు తీసుకుంటేనే బెటర్. తర్వాత నెక్స్ట్ కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది కంప్లీట్గా రావడం మీద జరిగింది. మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఇక్కడ అవైలబిలిటీ కూడా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను క్యాప్ చేస్తున్నా. ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫేర్ ఎంత అమౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే బుక్ నో మీద క్లిక్ చేయాలి. బుక్ నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అండ్ అదర్ పేమెంట్ ఆప్షన్స్ 2 ఆప్షన్లు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. మీరు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా
యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ పేమెంట్ మెథడ్స్లో మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేసినట్లయితే అమౌంట్ అనేది 10 రూపీస్ సంథింగ్ ఎక్స్ట్రా అనేది ఛార్జెస్ పడతాయి. అదే అదర్ పేమెంట్లోకి వెళ్ళి చేసినట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మనకు పడతాయి అనమాట. ఇప్పుడు యూపీఐ మీద నేను సెలెక్ట్ చేస్తున్నా. యూపీఐ మీద సెలెక్ట్ చేసిన తర్వాత పే యూజింగ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే బై ఎనీ యూపీఐ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన మొబైల్లో ఉన్నటువంటి యూపీఐ యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, భీమ్ ఇటువంటి యాప్స్ అనేది ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా నేను ఇప్పుడు ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నా కాబట్టి ఫోన్పే సెలెక్ట్ చేసిన అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మనకు ఫోన్పేలోకి రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ వచ్చేసి ఏ అకౌంట్ ద్వారా మీరు పే చేయాలనుకుంటున్నారు అనేది ఆప్షన్ రావడం అయితే జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కోటక్ బ్యాంక్ నుంచి కట్ చేస్తున్న అమౌంట్ సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క యూపీఐ పిన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా యూపీఐ పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకు కనెక్టింగ్ సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎక్స్పైర్డ్, ప్యాసింజర్ డీటెయిల్స్ ఆర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది, కానీ టికెట్ అనేది బుక్ అయింది అనమాట. ఇది సర్వర్ ఇష్యూ వల్ల ఇట్లా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అమౌంట్ కూడా కట్ అయింది అనమాట. గో టు డాష్ బోర్డ్ మీద ఒకసారి మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై బుకింగ్స్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనం బుక్ చేసిన టికెట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు టికెట్స్ బుక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఈ యొక్క టికెట్ అనేది ఇప్పుడు మనం బుక్ చేశాను అనమాట. లాస్ట్లో ఉండేది దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కన్ఫర్మ్ టికెట్ బుక్ అయింది S3లో. ఇలాగా మీరు కూడా సింపుల్ గా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క టికెట్ ను ఎవరికైనా పంపించాలి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు ఈ టికెట్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. ఎలా వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మెయిల్ ద్వారా కూడా మీరు ఈ టికెట్ అనేది షేర్ చేయొచ్చు. లేదు మీరు పీడిఎఫ్ లోనే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే పక్కన పీడిఎఫ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ టికెట్ అనేది ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం సింపుల్ గా పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్ గా రైల్1 యాప్ యూజ్ చేసి టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు రైల్1 యాప్ యూజ్ చేసి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎలా చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.